కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ సీజన్లో నమోదైన వర్షపాతం లోటు గణనీయంగా తగ్గింది. జూన్ ప్రారంభంలో బలహీనంగా సాగిన రుతుపవనాలు ఇప్పుడు వేగం పుంజుకోవడంతో వ్యవసాయ రంగానికి కొంత ఊరట లభించినట్లయింది. భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజా గణాంకాల ప్రకారం జూన్ 4 నుంచి జూలై 5 వరకు దేశంలో సాధారణంగా 196.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 140.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వారం రోజుల క్రితం వరకు 45% ఉన్న దేశవ్యాప్త వర్షపాతం లోటు ప్రస్తుతం 28% తగ్గింది. అరేబియా సముద్రం వెంట బలపడిన ఆఫ్షోర్ ట్రఫ్ మధ్య భారతంపై చురుగ్గా ఉన్న రుతుపవన వ్యవస్థల ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి భారీగా తేమ ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో రాబోయే రోజుల్లోనూ పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అయితే దేశవ్యాప్తంగా పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురవడం లేదు. మహారాష్ట్రలో సాధారణం కంటే 25%, గుజరాత్లో 45%, ఉత్తరప్రదేశ్లో 48%, బీహార్లో 55% తక్కువ వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో 50%, పంజాబ్లో 27% వర్షపాతం లోటు కొనసాగుతోంది. సాధారణంగా అత్యధిక వర్షాలు కురిసే ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. మేఘాలయలో సాధారణం కంటే 66% తక్కువ వర్షపాతం నమోదవగా అసోం, అరుణాచల్ ప్రదేశ్లో కూడా లోటు కంటిన్యూ అవుతోంది. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో వర్షపాతం పరిస్థితి గత వారంతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడింది. లదాఖ్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడతాయనే ఆందోళనల మధ్య ప్రస్తుతం పడిన వర్షాలు ఊరటనిచ్చాయి. జూన్లో ఏర్పడిన లోటును పూర్తిగా భర్తీ చేయాలంటే రాబోయే వారాల్లోనూ కంటిన్యూగా వర్షాలు కురవడం అత్యంత కీలకమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఖరీఫ్ పంటల విత్తనాల కాలంలో నిరంతరం వర్షాలు వ్యవసాయానికి ఎంతో అవసరమని వారు సూచిస్తున్నారు.